కృష్ణా జలాల్లో న్యాయంగా వాటా కేటాయించాలి. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, సీతక్క, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులు క్లియరెన్స్ ఇవ్వండి. అయితే గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలి. తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయమని చెప్పి ఎవరంటే సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోవడం జరిగింది ముఖ్యమంత్రి. అయితే దానిలో భాగంగా అందరూ కూడా లెటర్లు ఇస్తూ ఉన్నారు కృష్ణా జలాల పంపిణీ గురించి. దాని వాటా మాకు తీర్చాలని చెప్తా ఉన్నారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు కూడా క్లియరెన్స్లు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. న్యాయంగా మాకు వాటా కేటాయించాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల ప్రకారం ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మా నీళ్ళు ఎత్తుకపోతల్లో అయ్యో అని చెప్పి మొత్తుకోవడం జరిగింది. మొత్తుకొని తర్వాత ఉద్యమం చేసి అనేక మంది అమరులైన తర్వాత ఇదే అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మనకు గెలవడం జరిగింది, వారు ఉండడం జరిగింది. అయితే పార్టీ గెలిచిన తర్వాత వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ సీటు మీద కూర్చోవడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలు అంటే తెలంగాణ ఉద్యమం లోపల ఏదిని కోసమైతే మనం కొట్లాడినామో దానికి ముఖ్యంగా బాధ్యుడైనటువంటి ముందుండి నడిపించిన నాయకుడు కేసీఆర్ వాస్తవానికి కూడా. అయితే అటువంటి నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఈ వాటాలు నీళ్ళ వాటా తేల్చలేకపోయాడు అంటే ఎంత అసమర్థత అనుకోవాలి ఇక్కడ. వాస్తవానికి అంతే కదా. ఇప్పుడు మీరు ఏదిని కోసం అయితే 10 సంవత్సరాల పొంటి యుద్ధం 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కొట్లాడి మా నీళ్ళు ఎత్తుకపోతాడు, మా ఉద్యోగాలు ఎత్తుకపోతాడు, కొట్లాడి కూడా ఏదైతే ముందుండి నడిపిన నాయకుడే అధ్యక్షుడై అతనే ప్రథమ పౌరుడు, రాష్ట్రానికి ప్రథమ పౌరుడై అంతే కదా. ఈరోజు దాన్ని కూడా తీర్చకుండా ఈరోజు ఇంట్లో పోయి ఫామ్ హౌస్లో కూర్చున్న వ్యక్తి కేసీఆర్ గారు. వాస్తవానికి కూడా ఇదే నిజం అంతే కదా. అదే ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలం లోపల బీజేపీతో వీళ్ళు మంచిగానే ఉండేది. వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో బాగానే ఉండేది. ఉన్నప్పుడు ఆ బీజేపీతో బాగున్న సందర్భం లోపల వారు ఏదైనా చేయొచ్చు కదా. మన జగన్ ఇంకోటి అక్కడ ఫస్ట్ 5 సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండే, తర్వాత జగన్ గారు వచ్చినారు. జగన్ గారు అయితే ఇంట్లో మనిషి లెక్క దగ్గర కొంతవరకు ఆర్థిక సాయం చేసినా కూడా వార్తాకథనాలు వచ్చినాయి. అయినప్పుడు మన జగను వీళ్ళిద్దరు ఒకటే అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రొయ్యల పులుసు తిని వాళ్ళతో ముచ్చటబెట్టినప్పుడు రోజుతోని మరి అప్పుడు ఎందుకు ఈ సమస్య పరిష్కారం కాలేకపోయింది చెప్పండి. మీరు కూర్చొని మాట్లాడకూడదు అంటే జగన్ గెలిచినాక అనేక సందర్భాల్లో ఏమని మాట్లాడారంటే మొత్తం విభజన హామీలను కూడా నెరవేరుస్తాం,